ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. గాయత్రి భవిష్య జ్యోతిష్యాల నుంచి నిన్న మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అదేంటంటే గురువు కర్కాటకంలో అతిచారం మీద ఉండడం వల్ల వచ్చే ఫలితాలు మనం నిన్న తెలుసుకున్నాం. ఈ రోజునాడు మనము రవి గ్రహం గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. రవి గ్రహమండలానికి రారాజు. అలాంటి రారాజు ప్రస్తుతానికి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన కన్యారాశిని వదిలి తులారాశికి ప్రవేశించబోతున్నాడు. తన యొక్క మిత్రుడైన బుధుడితోని తులారాశిలోకి ఇద్దరు కలిసి సంచారం చేయనున్నారు. దీనినే బుధ ఆదిత్య యోగం అని అంటారు. మరి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మరి మనకు కొన్ని శుభాలు కలగాలి కదా. ఇంతవరకు రవి కన్యలో ఉన్నప్పుడు ఎవరైతే అశుభాలు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు తులలోకి వచ్చిన కొంతమంది రాశుల శుభాలు ఇవ్వాలి. అవి ఏ రాశులు? మళ్ళీ ఇవన్నీ మీరు వినాలంటే మరి మా ఛానల్ వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడనేది మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారికి, ధనుర్రాశి వారికి, మకర రాశి వారికి ఈ అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా రవి ప్రభుత్వానికి సంబంధించినవాడు, తండ్రికి సంబంధించినవాడు, పితృస్థానాన్ని సూచించేవాడు. కాబట్టి ఇంతకాలము ఎవరికైతే ఉద్యోగంలో పై అధికారులతోని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు తొలగిపోయి ఉన్నత అధికారులతో మన్నను పొందుతారు. రావలసిన పాత బాకీలు లేవని ఉంటే ప్రభుత్వం రావాల్సి వస్తాయి. కోర్టు వివాదాస్పదాలు ఉంటే కోర్టు నుంచి కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనము ధాన్యము సమృద్ధిగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏదైతే హెల్త్ ఇష్యూస్, ఇంతకాలం ఎవరైతే హెల్త్ ఇష్యూస్ బాధపడుతున్నారో ముఖ్యంగా ఈ 3 రాశుల వారు అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం వాళ్ళకు చేకూరుతుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహం తర్వాత బుధుడితో కలిసి కావడంతో వ్యాపారం బాగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్ కానీ అన్ని రంగాల వారు కూడా చాలా బాగుంటుంది. మరియు ఇంతవరకు మా ఛానల్ వీక్షించినందుకు మీ అందరు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటాను, మీ రామకృష్ణ. మరియు మా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. ధన్యవాదాలు.